ఆ అమాయకుడే అంతా చేశాడట. అమాయకుడు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ కాకపోయినా రేపైనా జగన్మోహన్ రెడ్డి గారు తమ్మినేని సీతారాం గారిని అమాయకుడు అంటారు కాబట్టి, ముందే మనం అమాయకుడు అని డిసైడ్ అవుదాం. ఆ అమాయకుడే మొత్తం చేశాడట. ఆయనే బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టుగా, కూతురు లేకపోయినా సరే ఒక కూతురుని తీసుకొచ్చి వారసురాలుగా పెట్టి, ఆమె నుంచి వీళ్ళ కొడుకు పేరు మీదకి ఒక భూమిని బదలాయింపు చేసుకున్నాడు. 900 గజాలు 4 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్. ఈ అమాయకుడే కర్మ కర్త క్రియాట. నిజానికి మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం గారు పరారీలో ఉన్నారు కదా. ఆ పరారీలో ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడు అనేది మనం వింటున్న వార్త. కానీ ఆయన పరారీలో ఉన్నా, అజ్ఞాతంలో ఉన్నా, తన అరెస్టు కాకుండా తనను తాను కాపాడుకోవటం కోసం ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఎవరికి అందుబాటులో ఉండాలో వాళ్ళకి అందుబాటులో ఉంటూనే ఉన్నాడు. తన లాయర్ల ద్వారా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేపిస్తూనే ఉన్నాడు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ మీదే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆ వాదన సందర్భంగానే అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, అతనే కర్మ కర్త క్రియ, అతనే అంతా ప్లాన్ చేశాడు, వాళ్ళ కొడుకు పేరు మీదకి భూమిని బదలాయించాడు, ఈ ప్లానింగ్ అంతా చేసింది తమ్మినేని సీతారామే అని ప్రభుత్వం తరపు లాయర్లు వాదనలు వినిపించారు. చూడండి, పరారీలో ఉంటే, అజ్ఞాతంలో ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ఎలా అప్లై చేసుకోగలుగుతున్నాడు? లాయర్లకి ఎలా అందుబాటులో రాగలుగుతున్నాడు? పోలీసులకు అందుబాటులో లేడు, కానీ లాయర్లకు అందుబాటులో ఉన్నాడు. అరెస్టు కాకుండా తనను తాను తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మళ్ళీ ఇతను అమాయకుడు. బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టుగా క్రియేట్ చేశాడు, లేని కూతుర్ని ఉన్నట్టుగా క్రియేట్ చేశాడు. ఆల్రెడీ అమ్ముడు పోయిన భూమిని తన కొడుకు పేరు మీద బదలాయించుకున్నాడు. ఇప్పుడు పరారీలో ఉండి పోలీసులకు అందుబాటులో లేకుండా తన రాయలకి మాత్రం అందుబాటులో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా చేస్తుంది ఒక అమాయకుడు. అనేక సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాజ్యాంగబద్ధ పదవిలో స్పీకర్గా ఉన్న వ్యక్తి. అది సరే. మొత్తానికి తమ్మినేని సీతారాం గారికి నాకు తెలిసి ఇక ఆప్షన్స్ ఉండవు. కుటుంబం అంతా కలిసి అరెస్టు కాక తప్పదు. తమ్మినేని సీతారాం గారు అరెస్ట్ కావాల్సిందే, ఆయన సతీమణి వాణి గారు అరెస్ట్ కావాల్సిందే, వాళ్ళ కుమారుడు కూడా అరెస్ట్ కాక తప్పదు. వాళ్ళ కుటుంబం అంతా కూడా అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆప్షన్ లేదు, అరెస్ట్ కావటమే. మేబీ ముందస్తు బెయిల్ రాకపోవడానికి అవకాశం ఉంది, మరి చూడాలి. థ్యాంక్ యూ.